మరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగా ఈ లైవ్ ఆరాధనకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ మీ 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 గృహములలో ఉన్న చోటనే ప్రభువును నాతో పాటు ఆరాధించడానికి మీరు సిద్ధపడాలని నేను కోరుతూ ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుని మనం కోరుకుందాం. అందరము తలలు వచ్చి కళ్ళ మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతాము. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ లైవ్ ఆరాధనలో నీ ప్రియబిడ్డలు వారి వారి గృహములలో చేరి నేను ఆరాధిస్తూ ఉంటుండగా వారు ఆరంభం నుండి అంతం వరకు నీతో ఉండులాగున, నీ ఆశీర్వాదం పొందులాగున, నీ అద్భుతాలు చూచులాగున, నీ వాక్యము వారి హృదయాలు తెరుచులాగున మీ కృప ఆరంభం నుండి అంతం వరకు మీరు అనుగ్రహించండి. మీ శిలువ చాచును మరుగుపరచండి. మా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో కొన్ని పాటలు పాడుకున్నాం ప్రభువును కనపరచడానికి. మొదటిగా స్తుతులకు పాత్రుడవు, నా ఆరాధనలకు యోగ్యుడవు అనే పాట అందరం కలిసి మరి ప్రభువును ఆరాధిస్తాం. మీరు కూడా నాతో పాటు ఏకీభవించాలని కోరుతున్నాను. యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, నా ఆరాధనలకు యోగ్యుడవు, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, కృప చూపువాడవు, కృపలకు నిలయం నీవయ్యా, కృప చూపువాడవు, కృపలకు నిలయం నీవయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, ప్రేమించువాడవు, ప్రేమామయుడవు నీవయ్యా, ప్రేమించువాడవు, ప్రేమామయుడవు నీవయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే మెస్సయ్యా, శక్తిపరచువాడవు, పరిశుద్ధుడవు నీవయ్యా, శక్తిపరచువాడవు, పరిశుద్ధుడవు నీవయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే యేసయ్యా, నీవే నీవే యేసయ్యా,
రక్షించువాడవు జగతికి రక్షణ నీవయ్యా నీవే నీవే యేసయ్యా నీవే నీవే యేసయ్యా నీవే నీవే యేసయ్యా నీవే నీవే యేసయ్యా హల్లెలూయా 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 ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 81వ పాట భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు అనే పాట పాడుకుందాం. చివరి పాట భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును రుజనములపై జయమునిచ్చిన విజయములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకోదు విజయుడా నిన్ను వేడుకోదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును నరుగగమను పరమును దరకు నీవు వాచినాము నరుగగమను పరమును దరకు నీవు వాచినాము పరుడనైనా నా కొరకు పరుడనైనా నా కొరకు ప్రాణమునర్పించినావు ప్రాణమునర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడనైనా నన్ను చేరదీసి రోచినావు చెడిన వాడనైనా నన్ను చేరదీసి రోచినావు పరిణనాను గోతి నుండి పరిణనాను
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, సదువులో వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుండి 30వ వచనముల వరకు ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా చదువుకుందాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దానిని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోముచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటినీ దాన్ని త్రాగించి నేటి వరనే పాడుగాను, నిర్జనముగాను, అపహాస్యాస్వాదముగాను, శాపాస్వాదముగాను చేయుటకు యెరూషలేమునకు, యూదా పట్టణములకు, దాని మహారాజులకు, దాని అధిపతులకు త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును, అతని దాసులను, అతని ప్రధానులను, అతని జనులందరూ, సమస్తమైన మిశ్రిత జనములను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ, అష్కెలోను, గాజాయును, ఎక్రోనును, అష్డోదు శేషపు వారును, ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను, దదానీయులను, తెమానీయులను, బూజీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకున్న వారందరూ, అరబీ దేశపు రాజులందరూ, అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఎలాము రాజులందరూ, మాదీల రాజులందరూ, సమీపమున ఉన్నవారిని, దూరమున ఉన్నవారిని, ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోని త్రాగుదురు. శేషపు రాజు వారి తర్వాత త్రాగును. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలనే నుండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొనున్నని ఎడల నీవు వారితో ఇట్లను, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణములకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా, మీరు శిక్షింపబడకపోదు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గము రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగూ చెప్పవలెను, ఉన్నత స్థలములలో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరము వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలములకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష కానుగను
వారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధంగా ఆర్భాటించుచున్నాడు. ఈ సమయంలో మనము తలలు వచ్చేసి మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా దేవుడుగా మా కొరకై నీ ఉచితమైన కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని గడిచిన వారమంతయు కూడా ప్రభువా కాపాడి రక్షించి ఆరోగ్యాన్ని కలుగచేసి మరి యొక్క పునరుద్ధాన దినమున తండ్రి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొనటానికి మీరిచ్చిన ఈ శుభ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. తండ్రి, నువ్వు మా మంచి దేవుడము. మా కొరకు ప్రభువా కలువరి సిలువలో తండ్రి నీ ప్రాణాన్ని బలి చేసిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయమందు మా రాష్ట్రము కొరకు, మా దేశము కొరకు, మా రాష్ట్ర నాయకుల కొరకు, మంత్రుల కొరకు, దేశ నాయకుల కొరకు, మంత్రుల కొరకు ప్రభువా, వారి కేబినెట్ బృందం అంతటి కొరకు, మా ప్రభుత్వ అధికారుల కొరకు ప్రభువా మీకు స్తోత్రాలు. నాయనా, మా యొక్క దేశంలోను రాష్ట్రంలోను మరి మా ప్రభువా మరి డాక్టర్స్ కొరకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది నాయన ప్రభా మా తండ్రి వారికి ప్రాణాలు తెగించి వారి కుటుంబాలను విడిచి ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి కరోనా వైరస్ చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు ట్రీట్మెంట్ చేస్తున్నాం తండ్రి. వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. వారి కుటుంబాలను ధైర్యపరచండి నాయన. ఉన్నటువంటి డాక్టర్స్కి కంచె కాపుదల వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మరి మా తండ్రి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్ర మంత్రులను జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని మా దేశ ప్రధానిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మా యొక్క మంత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్న ఈ కరోనా వైరస్ ప్రభా నాయన మరి మా తండ్రి దానిని మా ప్రభా మరి మా తండ్రి నాశనం చేసి ప్రభా నీ శక్తి గల నామమును నాశనం చేసి తండ్రి నీ ప్రియ ప్రజలకు ప్రభా దాని నుండి స్వాతంత్రం కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశం ఎప్పటికే కాదు ప్రభా మరి యావత్తు ప్రపంచం అంతటి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రభా ఈ కరోనా వైరస్ చేత ప్రభా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు నాయన. దానితో మాత్రమే కాకుండా అనేక వ్యాధుల చేత ప్రభా అనేక సమస్యల చేత ప్రభా నీ బిడ్డలు ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కనుక తండ్రి వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కాపుదలకు నడిపింపు మాకు అనుగ్రహించమని ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా సంఘ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఆరాధన మొదలుకొని అంతము వరకు ప్రభా మీ నడిపింపు మీ సహాయము దాయించండి. మీకు ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరము నిలిచింది మరి వారింటిలోనే ఎన్నో చోట్లనే నిలబడి మరి ప్రభువును ఆరాధించడానికి మరి సహకరించాలని నేను కోరుతున్నాను. నలభై 45వ కీర్తన మరి రాస్తూ కొరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ వారు 17వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. ఏమనంటే, తరములన్నిటను నీ నామము జ్ఞాపకముందున్నట్లు నేను చేయుదును అంటున్నాడు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముందున్నట్లు దేవుని నామము మరి మన తరతరములకు రాబోయే తరతరములకు జ్ఞాపకం ఉండటానికి మరి స్తుతి ఆరాధన చేయాలని కొరహు కుమారులు మరి కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మన ఆరాధన మనం వెనక రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రభువును
మరి స్తుతిస్తాం. అంత మాత్రమే కాకుండా ఇంకొక క్రింది లైన్ అంటాడు, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అంటాడు. సర్వకాలము అంటే ఎల్లకాలము మరి దేవునికి ఏం చెల్లించాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఆయన నామము రాబోయే తరానికి గుర్తుగా ఉండునట్లుగా ఈరోజు మరి ప్రభువును మనము స్తుతించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమందు నిన్ను నన్ను కోరుతున్నాడు. కనుక మనం అందరము ఏకీభవిస్తాం. అందరము కలిసి మరి మనము చేతులెత్తి ప్రభువును ఆరాధిస్తూ మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సమయమందు మరి ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన మహనీయుడు, సర్వాధికారి కనుక ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజ్యానికి వందనాలు వందనాలు వందనాలు. గ్లోరీ మాస్టర్. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఉన్నవాడా అన్నవాడానికి వందనాలు నాయన. అయా మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాను నాయన. అయా పెరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. అయా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ స్వరము కొరకు నేను వేచి ఉన్నాము ప్రభా. అయా మీకు స్తోత్రాలు తండ్రి. నీ స్వరము తండ్రి నాయన మా ప్రభా మా తండ్రి మమ్మల్ని ఎంతగానో బాగు చేస్తుంది, మమ్మల్ని ఎంతగానో స్వస్థపరుస్తుంది నాయన. అయా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు 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 రాజా. హల్లెలూయా. గ్లోరీ మాస్టర్ నీకు స్తోత్రాలు తండ్రి. ఉన్న వాడ మీకు స్తోత్రాలు ప్రభా. అయా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయనానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.
నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ పాదములు చాలినా నిరసించక సాగినా నీవేను తీరుగా ప్రియ పరిశుద్ధుడా, సర్వాధికారివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందు నీవున్నవాడవు అన్నవాడవు మహనీయుడవు పరిశుద్ధాత్మ దేవుడవు నిన్ను ఆరాధించుటకు కీర్తించుటకు ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ లైవ్ ఆరాధనలో మిమ్మల్ని స్తుతిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని మెండుగా మీరు నీ వాక్యము చేత నింపి ఆత్మ చేత దర్శించి ఆశీర్వాదకరముగా ఈ కష్టకరమైన దినములలో వారిని ప్రయోజకులుగా చేసుకొని నీకు మహిమ తెచ్చుకోమని, మీ శిలువ చాటును అరుగుపరచుమని, నీ కృపలో వర్ధిల్లు చేయమని నా ప్రభు ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి మన రక్షకుడును ప్రియుడును ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి మీరందరూ ఎలా ఉన్నారు అని ఒకసారి నేను ఆలోచించినప్పుడు పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అంత మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచంలో కూడా ఎంతో వేదనకరంగా ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితులలో మనం ఒకరినొకరు కలుసుకొని ప్రోత్సహించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ప్రభువును ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రీతిగా లైవ్ ఆరాధనలో పాల్గొనటానికి దేవుడు కృప చూపించాడు కనుక మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాను. మరి లైవ్ ఆరాధనలో పాల్గొనాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన ఆరాధన కార్యక్రమము మరి మనము రొటీన్గా కొనసాగిస్తూ ఉన్నాం. మరి కానుకల విషయానికి వస్తే మరి నేను అంటే ఒక ఆలోచన దేవుడు నాకు కలుగ చేశాడు. ఈ లైవ్ ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొంటూ ఉన్నారో అది ఈరోజు నాకు తెలియాలి అని అంటే మరి వచ్చే వారం నుండి మీరున్న చోటనే మీ కానుకలు ఎత్తి వాటిని తిరిగి దేవుని మందిరానికి ఆ వారం రోజుల్లోపుగా ఎప్పుడైనా మీరు తీసుకొచ్చి మరి ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అంటే లైవ్ ఆరాధనలో ఎంతమంది పాల్గొంటూ ఉన్నారు అనే విషయము నాకు అర్థం కావటానికి నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మన కష్టాచితాలు మన దశమ భాగాలు దేవునికి ఇవ్వటంలో మరి కష్ట పరిస్థితుల్లో కూడా మరి మనం దేవునికి ఇచ్చి మరి ఆయన సేవను ప్రోత్సహిస్తూ మనకు ఆశీర్వాదకరంగా చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి మనము వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మరి ఒకసారి మనము చూద్దాం. ఎవరైనా చదవగలిగితే మరి మొదటి అధ్యాయం 3వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. ఎద్దు తన కామాన్ని కలుగును, గాడిద సొంత
4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ 3వ వచనం మొదటి అధ్యాయం 3వ వచనం లాస్ట్ లైన్లో అక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఈ తెలివి లేదు అనే 2 పదాలు, తర్వాత ఆ 2 పదాలు మనం తీసేస్తే అక్కడ మనకేమర్థం అవుతుంది అంటే, ఇశ్రాయేలు నా జనులు అని మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు నా జనులు అని అంటున్నాడు. ఇశ్రాయేలు నా జనులు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుకు తెలివి లేదు అనే పదాలు, 2 పదాలు మనం తీసి కాసేపు ప్రక్కన పెడితే, ఇంకా తర్వాత దాన్ని మనం కనిపించగలిగితే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నా జనులు అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరి జనులట? దేవుని జనులు అంటున్నారు. దేవుని జనులు అంటే నా జనులు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తే 4వ వచనంలో 4th లైన్లో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు అని అంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు అనగానే మనకేమర్థమవుతుంది అంటే, పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే నియమించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏమంటూ ఉన్నారు దేవుని విషయంలో? మా దేవుడు పరిశుద్ధుడు, మాకే సొంతము అంటున్నారు. ఇశ్రాయేలీయులు మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు మాకే సొంతము అన్నట్లుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు నా జనులు అన్నాడు. తర్వాత ఈ మాటను ఆశ్రయం చేసుకొని ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు. పరిశుద్ధుడు మా దేవుడు అంటున్నారు. మా దేవుడు. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చూస్తే, మరి ఇర్మియా గ్రంథము 8వ వచనం 7వ వచనము 3rd లైన్లో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు నా ప్రజలు అంటాడు. ఇశ్రాయేలీయులు నా ప్రజలు అంటాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ అవినాభావ సంబంధము ఎలా ఉందో అంటే, దేవునికి ఇశ్రాయేలీయులకు ఎంత బాగా సంబంధం ఉందో, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో మనకు అర్థం అవ్వాలి. ఈ మూడు వచనాలలో దేవునికి ఇశ్రాయేలీయులకు ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు నా జనులు అంటున్నారు. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, పరిశుద్ధ దేవుడు మా దేవుడు, పరిశుద్ధుడైన యెహోవా మా దేవుడు అంటున్నారు. అంటే దేవుడేమో ఇశ్రాయేలీయులను తన సొంత ప్రజలుగా స్వీకరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలేమో దేవుడు మా దేవుడు పరిశుద్ధుడు అని వారు నినాదం చేస్తున్నారు. ఆ మాటను విన్న దేవుడైన యెహోవా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మరి ఇశ్రాయేలీయులు నా ప్రజలు అన్నాడు. ఇందులో ఎక్కడైనా దేవునికి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఎక్కడ కూడా పొరపాటున వారు వేరు అన్నట్టుగా మనకు కనబడటం లేదండి. అందుకనే ఇక్కడ ఈ రోజున మరి మనం గమనించినట్లయితే, దేవుడు చెబుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, మొదటిగా ఇశ్రాయేలీయులు నా జనులు అన్నాడు. తర్వాత ఈ మాట విన్న ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే,
మా దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. మా దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. ఈ మాట విన్న దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు నా ప్రజలు అంటున్నాడు. ఇశ్రాయేలు నా ప్రజలు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని కొంతమంది ఎలా దానిని వక్రీకరిస్తున్నారంటే దేవుడు అనేవాడు యేసుక్రీస్తు అయినా తండ్రి అయిన యెహోవా అయినా వీళ్ళంతా ఎవరికి సంబంధించినటువంటి వారు అనంటే కేవలం ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వారు మాత్రమే అంటున్నారు. ఏమండి? కేవలము ఇశ్రాయేలుకు మాత్రమే సంబంధించిన దేవుడు అంటున్నారు, లేదా యెరూషలేముకు మాత్రమే సంబంధించిన దేవుడు అంటూ ఉన్నారు. మన భారతదేశానికి ఆయన సరిపోయిన దేవుడు కాదు అంటూ ఉన్నారు, లేక పలాని దేశానికి ఆయన సరిపోయిన దేవుడు కాదు అంటూ ఉన్నారు. అందుకని బైబిల్ చదివేటువంటి వారు 3 కోణాలలో చదువుతూ ఉన్నారండి. బైబిల్ చదివేటువంటి వారు 3 కోణాలలో చదువుతూ ఉన్నారు. 3 వర్గాల వారిగా విభజింపబడి బైబిల్ చదువుతూ ఉన్నారు. మొదటి వర్గం ఎలా చదువుతున్నారు అనంటే బైబిల్ను ఇష్టపడి చదువుతూ ఉన్నారు. బైబిల్ను చదివేటప్పుడు ఇష్టపడి చదువుతూ ఉన్నారు. రెండవ వర్గం వారు ఏం చేస్తున్నారంటే ఇష్టము లేకపోయినా వారి వంతు చొప్పున ఆ బైబిల్ని చదవాలి అనేటువంటి ఉద్దేశంతోనే వారు చదవటం ప్రారంభిస్తున్నారు. ఎవరైనా అడుగుతారేమో, నేను ఈరోజు చదవకపోతే ఏం చదివాను అని ఒకవేళ పాస్టర్ గారు అడిగితే నేను పలానిది చదివాను అని చెప్పడానికైనా ఈ వాక్యాన్ని చదవాలి అన్నటువంటి ఆలోచనతో చదివేటువంటి వారు ఒక వర్గం వారు. తర్వాత 3వ వర్గం వారిని మనం చూస్తే కొంతమంది బైబిల్ ఎందుకు చదువుతున్నారు అంటే బైబిల్లో తప్పులను పట్టాలని చదువుతున్నారు. బైబిల్లో తప్పులు పట్టాలని చదువుతున్నారు. తప్పులు వెతకాలని దేవుడు అంటున్నారు కదా, మరి ఇందులో తప్పులు ఏమేమి ఉన్నాయి అని చెప్పి తప్పులు కొంతమంది మరి బైబిల్ చదవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే బైబిల్ చదవడానికి 3 రకాలైనటువంటి వారు మనకు కనపడుతున్నాం. మొదటి వారేమో మరి ఇష్టపూర్వకంగా చదివేవారు ఉన్నారు, రెండవ వారేమో ఇష్టం లేకపోయినా చదివేవారు ఉన్నారు, మూడవ వారేమో తప్పులు పట్టాలని బైబిల్ని చదవటం ప్రారంభించారు. ఈ తప్పులు పట్టాలని చదవటానికి మరి ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి మనకున్న. ఆయన ఎవరు అనంటే వేద బ్రాహ్మణుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు మరి తనను ఎంతో మంది ప్రేరేపించారు. అయ్యా, నువ్వు చాలా పండితుడివి, మంచి వేద బ్రాహ్మణుడివి, నీవు ఖచ్చితంగా ఈ బైబిల్ చదివి ఈ బైబిల్లో ఉన్నటువంటి తప్పులేంటో వస్తువులేంటో మాకు తెలియపరిస్తే నేను ఈ తప్పులన్నిటినీ లోకానికి బోధిస్తామని చెప్పి ఆయనను సిద్ధపరిచినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బ్రతికున్నప్పుడు ప్రియులారా ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను బైబిల్ను చదవాలని నేను నా సొంత ఆలోచనతో నేను ఉద్దేశించి చదవలేదు, కానీ బైబిల్లో తప్పులు వెతకాలని నేను చదివాను అన్నాడు. కానీ చివరికి జరిగిన ఆపరేషన్ ఏంటంటే, నా దేవుడు నా తప్పులను పట్టడం ప్రారంభించాడు. ఈ బైబిల్ నేను చదవటం ద్వారా నా దేవుడు నా తప్పులు పట్టాడు. నేనేమో దేవుని తప్పులు పట్టాలని నేను ప్రయత్నం చేసి ఈ బైబిల్ని చదివితే మరి నా దేవుడేమో నా తప్పులు పట్టాడు కనుక నేను ఆయన తప్పులు పట్టలేకపోయాను. ఎంత గొప్ప విషయం వచ్చిందండి. మంచి పండితుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఇచ్చినటువంటి సాక్షి. దేవుని తప్పులు పట్టాలని, దేవుని సన్నిధిని తప్పులు పట్టాలని ఆలోచించేటువంటి వారు లేకపోతే ఈరోజు ఇశ్రాయేలుకు దేవునికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి ప్రజల్లో కొంత విపరీతమైనటువంటి ఆందోళన తీసుకొస్తున్నారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు అంటున్నారు, మనకు సంబంధించిన వాడు కాదు అంటున్నారు, ఆయన మన భూభాగంలో జన్మించలేదు అంటున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు యెరూషలేము ప్రాంతాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే అది భూభాగం అంతటికి మధ్య భాగము కనుక దేవుడు తన ప్రజలను అక్కడి నుండి ఆయన ప్రారంభించాలని అనుకున్నాడు.
కోరుకుంటున్నాడు కనుక ఆ భూభాగాన్ని సెంటర్ పాయింట్ ని ఆయన ఏర్పాటు చేసి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నది ఇశ్రాయేలులకు దేవుడు ఆయన, నాకు దేవుడు కాదు, ఆయన యెరూషలేముకే దేవుడు, నా దేశానికి దేవుడు కాదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో తెలియచేస్తున్నాడు. నీ బైబిల్ చదువులో నీవు తప్పులు పట్టాలని చదవటానికి ఆరంభించు. నేను ఏదో మరి నామినల్గా ఆ వాక్యాన్ని చదివి పూర్తి చేయాలని నువ్వు ఆలోచన చేసి ఇష్టపూర్వకంగా చదవాలని నువ్వు ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నీవెప్పుడు కూడా మరచిపోకూడదని మరి ఈ సమయమందు నేను జ్ఞాపకం చేస్తున్నా. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ 3 రకాలైనటువంటి చదువులను మనము జ్ఞాపకం చేస్తుంటే, ఒకరు ఇష్టపడి చదివితే దేవుడు వారితో మాట్లాడతాడండి. ఒకరు ఇష్టపడి చదివితే దేవుడు వారితో మాట్లాడతాడు. ఒకరు ఇష్టము లేక చదివితే దానిలోని మర్మాలు వారికి తెలియవండి. దేవుని వాక్యాన్ని ఇష్టము లేక మనం చదువుతూ ఉంటే దానిలోని మర్మాలు మనకు తెలియవు. ఏదో వంతుకు గంతేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు మరి దానిలోని మర్మాలు నీకు తెలియవు. బైబిల్ తప్పు పట్టాలని చదివారో, ఇలా చదివే వారిలో ఉన్న తప్పులను దేవుడు బయటికి తీస్తున్నాడు. దేవుడు బయటికి తీస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించాలి. పాత నిబంధనలోనికి మనం వెళ్తే దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు అతి సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతి సమీపంగా ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలీయులు కూడా ఆయనకు సమీపంగా ఉన్నారు. ఎందుకు ఆయనకు సమీపంగా ఉన్నారు ఇశ్రాయేలీయులు అంటే? ఇశ్రాయేలీయులు అంటే అసలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలే ఇశ్రాయేలీయుల పిల్లలు. కనుక ఆ ఇశ్రాయేలీయులకు ఈ సృష్టికర్త అయిన దేవునికి చాలా క్లోజ్ రిలేషన్షిప్, దగ్గరి సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దగ్గరి సంబంధం ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే వారికి దగ్గరి సంబంధం ఉన్నంత మాత్రాన దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఉన్నాడు, మా దేశానికి దేవుడు కాదు, లేక నాకు దేవుడు కాదు, నా రాష్ట్రానికి, నా ప్రజలకు, నా దేశ ప్రజలకు దేవుడు కాదు అని చెప్పుకోవటంలో చాలా విడ్డూరము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది అంటూ ఉన్నారు, ఆ దేశపు దేవుడు మాకెందుకు అంటున్నారు, ఆ ఇశ్రాయేలీయుల దేవుడు మాకెందుకు అంటున్నారు, మాకు మా దేవుడు మాకు సొంతం అంటున్నారు. ఒక్కసారి 47వ కీర్తనలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 47వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే ఎవరైనా చదివి సహాయం చేయండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన దేనికి రాజు అయినాడట? సర్వభూమికి రాజు అయినాడు. సర్వభూమికి రాజు అయినాడు అంటే ఒక యెరూషలేములో ఉన్న భూమికి మాత్రమే ఆయన రాజు కాదండి. యెరూషలేములో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే ఆయన సర్వ దేవుడు కాదండి. లేకపోతే అమెరికాలో, లేకపోతే రష్యాలో, చైనాలో, జపాన్లో, ఇండియాలో మాత్రమే దేవుడు కాదండి. సర్వ భూమికి ఈ భూమి ఎక్కడెక్కడ ఉన్నదో, ఈ భూమి మీద ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో ఆ వారందరికీ కూడా ఆయన రాజట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటి వచనంలో, మొదటి లైన్లో ఆయన ఏమంటున్నాడంటే సర్వజనులారా అంటున్నాడు. సర్వజనులారా అంటే ఓన్లీ యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, యూదులు మాత్రమే కాదు, అన్యులు మాత్రమే కాదు ప్రియులారా. సర్వజనులారా అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క మతాన్ని కూడా, ఏ ఒక్క కులాన్ని కూడా విడిచిపెట్టకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వజనులారా అంటే ఇందులో ప్రతి ఒక్కరు కూడా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే సర్వజనులారా అంటున్నాడు. అంటే అందరికీ ఆయన తెలియజేస్తున్నాడు. అందరూ కలిసి ఏం చేయాలి అని అంటే దేవుని ఆరాధించాలి, చప్పట్లు కొడుతూ ఆరాధించాలి, జయధ్వనులతో ఆరాధన చేయాలి అంటున్నాడు. దేవుని ఆరాధించాలి. ఒక యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలులు మాత్రమే దేవుని ఆరాధిస్తే సరిపోదు. ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా దేవుని ఆరాధించాలి అంటున్నాడు. దేవుని ఆరాధించాలి. నువ్వు ఏ దేశంలో వాడైనా, ఏ భాష మాట్లాడినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన ఒక సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఏ రోజు కూడా మర్చిపోకూడదు. కనుక ఆయన చెప్తున్నాడు ఏమనంటే సర్వజనులారా అంటున్నాడు. సర్వజనులారా, యావత్ ప్రపంచానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట. మీరు జయధ్వనులతో సంతోషముగా చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని ఆరాధన చేయండి అంటున్నాడు. దేవుని ఆరాధన చేయండి. ఈరోజు దేవుని ఆరాధించినప్పుడు మనం ఎలా ఆరాధిస్తున్నాం? దేవుని సంతోషంగా ఆరాధిస్తున్నాం, జయధ్వనులతో ఆయనను ఆరాధన చేస్తున్నాం. ఎలా ఆరాధన చేస్తున్నాం? నీ ఆరాధనలో మరి ప్రభు సంతోషకరమైన ఆరాధన చూస్తున్నాడా? లేదు, ఈ ఆరాధన నాకు అవసరం లేదు, ఇది ఒక యెరూషలేము ప్రజలకు మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అని అంటున్నాడా? సర్వజనులకి ఈ ఆరాధన అవసరమైనది. సర్వజనులకి ఈ ఆరాధన అవసరమై ఉన్నది. కనుక ఈ సర్వజనులు ఏం చేయాలి అని అంటే ఆయనను జయధ్వనులతో ఆయనను ఆరాధించాలి. జయధ్వనులతో ఆయనను ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధించాలి. ఏ దేశపు వాడివైనా, ఏ రాష్ట్రం వాడివైనా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా పర్వాలేదు, కానీ నీవు ప్రభువును తప్పకుండా ఆరాధించాలి. ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఆయనను ఎందుకు ఆరాధించాలి? ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ మరి 2వ వచనంలో మనం చూస్తే ఆయన 2వ వచనంలో 2వ లైన్లో ఆయన ఏమంటున్నాడంటే ఆయన సర్వభూమికి రాజు ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు అంటున్నాడు. సర్వభూమికి మహారాజు ఉన్నాడు అంటే రాజుల మీద ఆయన రాజు. సర్వభూమికి అంటే ఈ భూభాగం ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడి నుండి ఆరంభమైన ఈ భూభాగం ఉందో ఆ భూభాగం అంతటిని కూడా దేవుడు విస్తరిస్తూ వస్తున్న ఈ భూభాగాన్ని, ఈ విస్తరింపబడిన ఈ భూభాగంలో ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు అంటున్నాడు. ఆయన మహారాజు ఉన్నాడు. రాజు అయితే ఒక దేశానికి మాత్రమే, రాజు అయితే ఒక దేశానికి మాత్రమే, కానీ మహారాజు అయితే అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాడు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాలపు సమయమందు నీవు ఏం చేయాలి అంటే ఈ మహారాజును నీవు ఆరాధన చేయాలి. నీవు మహారాజును ఆరాధన చేయాలి. దేశానికి ఒక దేవుడు కాదు, రాష్ట్రానికి ఒక దేవుడు కాదు, లేక ఒక సంఘానికి ఒక దేవుడు కాదు, ఒక జాతికి ఒక తెగులకు దేవుడు కాదు. ప్రియ సర్వజనులకు ఆయన మహారాజు ఉన్నాడు. సర్వజనులకు ఆయన మహారాజు ఉన్నాడు అని మరి ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనంలో మనం చదివితే అదే 47వ కీర్తన 8వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు అంటున్నాడు. దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు. అన్యజనులు అంటే ఎవరండి? అన్యజనులు అంటే ఇశ్రాయేలు కానివారు. ఇశ్రాయేలు కానివారు మాత్రమే అన్యజనులు అన్నాడు. ఇశ్రాయేలు కానివారు మాత్రమే అన్యజనులు అన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనులు అనంటే ఇశ్రాయేలు కానివారు. ఇశ్రాయేలీలు ఎవరు అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడి
ఎవరు కూడా చూపించలేకపోయారు. అందుకనే విశ్వసింపబడిన వ్యక్తి, దేవునిని అంగీకరించినటువంటి వ్యక్తి అబ్రహాము కనుక అబ్రహాము యొక్క సంతానాన్ని ఈ భూప్రపంచంలో దేవుడు కొంత వేరు చేసినట్లుగా మనకు కనబడతాం. ఈ రోజున నీవు దేవుని విశ్వసిస్తే, దేవుని అంగీకరిస్తే, ఆయన ఈ లోకంలోకి వచ్చి మరి పాపము నిమిత్తమై తన కలవరి శిలువలో మరి ఆయన వేలాడి తీయబడి ప్రాణాన్ని అర్పిస్తే నువ్వేం చేయాలి అని అంటే ఆయనను తప్పకుండా ఆరాధన చేయాలి. అందుకే ఈ సమయమందు ఆయన అంటున్నాడు, కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడని మనం అనుకోకూడదు, ఆయన అన్యజనులకు కూడా మహారాజై ఉన్నాడు, అన్యజనులకు కూడా మహారాజై ఉన్నాడు అని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఈరోజు నన్ను అంగీకరిస్తున్నావా? ఇంకా యెరూషలేము దేవుడనే ఆలోచనలను వంగిపోయావా? లేదా ఇశ్రాయేలులకు దేవుడు మాత్రమే, ఆ వారికి మాత్రమే దేవుడని అనుకుంటున్నావా? ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు, సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు అనే విషయాన్ని నువ్వెన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా, మర్చిపోకూడదు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలి అనంటే దేవుని కీర్తించాలి, దేవుని కీర్తించాలి. ఎలా కీర్తిస్తావు? జయధ్వనులతో ఆయనను కీర్తించాలి, జయధ్వనులతో ఆయనను కీర్తించాలి, చప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధన చేయాలి. ఎవరు చేయాలి అంటే యావత్తు భూభాగ ప్రజలందరూ ఆయన ఆరాధన చేయాలి, ఆయనను ఆరాధన చేయాలి. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆరాధన చేయడానికి దేవుడైన యెహోవా ఆయన ఏం చేస్తున్నాడు ఆరాధన చేయడానికి అనంటే 93వ కీర్తన 1వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా రాజ్యము చేయించున్నాడు, యెహోవా రాజ్యము చేయించున్నాడు. తర్వాత 96వ కీర్తన 10వ వచనంలోనికి వస్తే అక్కడ కూడా అదే మాట రిపీట్ చేస్తున్నాడు, యెహోవా రాజ్యము చేయించున్నాడు అంటున్నాడు, యెహోవా రాజ్యము చేయించున్నాడు. తర్వాత 99వ కీర్తన మరి 1వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఏమంటున్నాడంటే, యెహోవా రాజ్యము చేయించున్నాడు అంటున్నాడు, యెహోవా రాజ్యము చేయించున్నాడు అంటున్నాడు. 99వ కీర్తనలో మనం చూస్తే మరి ఆయన ఈ వచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1వ వచనంలో యెహోవా రాజ్యము చేయించున్నాడు అంటున్నాడు. అందుకనే జనులు ఏం చేస్తున్నారంటే వణకటం ప్రారంభించారు, వణకటము ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యెహోవా రాజ్యము చేయించున్నాడు, జనములు వణుకును అని రాస్తున్నారు, జనములు వణుకును అంటున్నారు. అంటే దేవుడు రాజ్యము చేస్తే ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయనను అంగీకరించినటువంటి వారు, ఆయన సర్వభూమికి రాజు ఉన్నాడని స్వీకరించినటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు అన్న పదము వినగానే, యెహోవా అన్న పదము వినగానే వారి జీవితంలో ఒక వణుకు మనం చూస్తున్నాం, వణుకును మనం చూస్తున్నాం. ఆయనకు వణుకు ఎందుకు అనంటే 94వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 94వ కీర్తన మరి 2వ వచనం మనం చూసారా? అక్కడ ఏమంటున్నాడంటే ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువు ఎవరట? ఆయన భూలోక న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి. అంటే ఈ లోకమంతటికి ఆయన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు, ఈ లోకమంతటికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. రేపు నీ దేవుడు నాకు కాదు, ఈయన ఇశ్రాయేలులకు మాత్రమే నేను అనుకుంటే, లేదా ఈ దేవుడు నాకు కాదు, ఈయన యెరూషలేము వారికి మాత్రమే నేను అనుకుంటే, రేపు ఆయన ఒక జడ్జిగా ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన ఒక న్యాయం తీర్చబోతున్నాడు. ఆయన తీర్చిన తీర్పులో నీవు నిర్దోషిగా నిలబడటానికి ఈ రోజు నుండే నువ్వు ప్రయత్నం చేయాలి, ఈ రోజు నుండే నువ్వు ప్రయత్నం చేయాలి. జడ్జి ఏం చేస్తాడండి? అన్యాయాన్ని ఎదిరిస్తాడు, అన్యాయాన్ని ఎదిరిస్తాడు, అక్రమాన్ని ఎదిరిస్తాడు, అబద్ధాన్ని ఎదిరిస్తాడు.
ఈ రోజున నీ ప్రియ కుటుంబంలో నీవు ఒక సభ్యుడవై ఉండవచ్చు, నీ ప్రియ సంఘంలో నీవు ఒక సభ్యుడవై ఉండవచ్చు, నీ సమాజంలో నీవు ఒక సభ్యుడవై ఉండవచ్చు. అయితే నీవు దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా నీ కుటుంబానికి ఒక జడ్జిగా నీవు ఉండాలంటున్నాడు. నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి ఒక న్యాయాధిపతిగా, అంటే అబద్ధాన్ని అన్యాయాన్ని ఎదిరించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని ప్రభువు నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. కనుక ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఏమున్నది అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఫస్ట్ క్రానికల్స్ 29th చాప్టర్ 11th 12th వర్స్ మనం చూస్తే, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మరి 29వ అధ్యాయము 11వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా అంటే ఆ న్యాయాధిపతి ఏమి, ఆయన దగ్గర ఏముంది అని అంటే ఆయన చెప్తున్నాడు, భూమి ఆకాశముల యందు ఉండు సమస్తము, అంటే ఇటు భూమి మొదలుకొని పైన ఆకాశము మొదలుకొని ఈ మధ్యలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనది, ఆ న్యాయాధిపతిదే. అందుకే ఆయన చెప్తున్నాడు అవన్నీ నీ వశము. తర్వాత మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు ఎవరికి చెందుచున్నమాట? ఆయనకి చెందుచున్నది, యెహోవాకి. గనుక రాజ్యము ఆయనది, ఆయన అందరి మీద అధిపతిగా ఎంచుకొనుచున్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా, నీవు ఈరోజు నాకు ఆయన ఇశ్రాయేలు దేవుడు నా దేశానికి నాకు అక్కర్లేదు అని నువ్వు అన్నా, లేదా ఆయన కేవలం యెరూషలేముకు మాత్రమే సంబంధించినటువంటి వాడు నా దేశానికి అవసరం లేదు అని అన్నా, ఆయన తీర్పుకు నువ్వు ఖచ్చితంగా లోబడవలసిందే. నీవు అవునన్నా కాదన్నా ఆయన ఉగ్రతలో తప్పకుండా నువ్వు పాలుపోతులు పొందవలసిందే. ఆయన అందరి మీద అధిపతిగా ఎంచబడ్డాడు. అందరి మీద, ఏ ఒక్కరి మీద, యెరూషలేము వారి మీదనే కాదు ప్రియుల, లేకుంటే ఒక దేశం మీదనే కాదు ప్రియుల, ఆయన అందరి మీద ఆయన అధిపతిగా ఎంచబడ్డాడు. ఈ అధిపతి ఆయన ఏమంటున్నాడంటే మానవుల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయన గొప్పవాడిగా చేస్తున్నాడు. 12వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల? యెహోవా వలననే కలుగును అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, ఆయన సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును ఆయన దానములు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, హెచ్చించువాడు బలమిచ్చువాడు ఆయనే అంటున్నాడు. బలమిచ్చువాడు ఆయనే అంటున్నాడు. చూడండి, ఇంత గొప్ప దేవుని ఈరోజు ఆయన నాకు దేవుడు కాదండి, ఆయన నా దేశంలో జన్మించలేదండి, ఆయన నా దేశ ప్రజలకు సంబంధించిన వాడు కాదండి, నా మనసులో ఉన్నటువంటి వాడిని నేను దేవుడిగా ఆరాధిస్తానండి అని అంటే దానిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. భూలోక న్యాయాధిపతి ఆయన ఉన్నాడు, ఒక రోజున ఆయన తీర్పులో నేను నిలబడవలసి వస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుకు చేసుకోవాలి. ఏ రోజునైతే నీవు దేవుని వ్యతిరేకిస్తావో, దేవుని ఏ రోజునైతే నీవు ఆయన ఒప్పుకోవో, ఆ రోజున దేవుడు ఒప్పుకునే రోజును నీ కొరకు తీసుకొస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మరి నిర్గమకాండం 5వ అధ్యాయం మరి మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక ఫరో రాజు మనకు కనపడతాడు. ఈయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తీసుకెళ్లి తన చెరలో పెట్టుకున్నాడు. ఫరో చెరలో పెట్టుకున్నాడు. ఆ ఫరో చెరలో పెట్టుకున్నప్పుడు మరి ఆ మోషే అహరోనులు దేవుని మాట విని ఫరో దగ్గరకు వచ్చి ఫరోతో అంటున్నారు, అయ్యా ఫరో గారు,
మరి దేవుడు కోరుకుంటున్నాడు, ఈ ప్రజలను విడిపించి తీసుకుని రమ్మన్నాడు. అరణ్యంలో జయప్రవేశం చేయాలి, దేవుని స్తుతించాలి కనుక వీరిని తీసుకుని రమ్మన్నాడు అని మోషే ఆరోనులు ఫరోతో చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడంటే, ఆయన మాట వినాలేమో, ఆయన ఎవడు, యెహోవా ఎవడు అని మాట మరి అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి, నిర్గమకాండము 5వ అధ్యాయం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు. చూసారా ఫరో ఏమంటున్నాడండి? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు. ఎంత ఆ దుర్మార్గమైనటువంటి మాట చూడండి. మానవుడు దేవుని విసర్జించడానికి, దేవుని వ్యతిరేకించడానికి అంత ధైర్యము రాగలిగిందా? వెంటనే ప్రియులారా, మరి అక్కడ ఏం జరిగిందంటే, ఈ మాట అన్న వెంటనే మోషే ఆరోనులు వారు వెళ్ళిపోతూ ఉంటే తిరిగి మరల ఫరో ఏం చేశాడంటే, మరలా వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆపాడు. మోషే ఆరోను పిలిపించి వారితో అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, దేవుని ఎడల మీ ఎడల నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని విసర్జించినటువంటి వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నట్లయితే నీవు పశ్చాత్తాపపడటానికి దేవుడు ఒక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. యెహోవా ఎవడు అన్నటువంటి ఫరో మరలా వారిని పిలిపించిన మోషేను అహరోనును పిలిపించి అయ్యా నేను తప్పు చేశాను, పాపము చేశాను అన్నాడు. మీ ఎడల పాపం చేశాను, దేవుని ఎడల పాపం చేశాను అని చెప్పి మరి ఆయన పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తున్నాం. పశ్చాత్తాపపడకపోతే పనిష్మెంట్ తప్పదు ప్రియులకు, మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మనము చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అన్యజనులు తర్వాత ఇశ్రాయేలీయుల గురించి ఆయన చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇర్మియా 9వ అధ్యాయంలో మనం చూస్తే, ఇర్మియా 9వ అధ్యాయము మరి మనం చూస్తే ఆయన 25వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, అన్యజనులందరూ సున్నతి పొందని వారు కనుక ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కాదు. హృదయ సంబంధమైన సున్నతి అంటే మార్పు. అన్యజనులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, కానీ వీరు ఉన్నారు, దేవుని వాడుకుంటున్నారు, దేవుని యొక్క నుండి స్వస్థతలు కోరుతున్నారు, ఆశీర్వాదాలు కోరుతున్నారు, కానీ వారి హృదయంలో ఏమి జరగలేదు అని అంటే సున్నతి జరగలేదు. సున్నతి అంటే మార్పు. హృదయ మార్పు జరగలేదు. కనుక హృదయ సంబంధమైన మార్పు జరగనప్పుడు మనకు శిక్ష తప్పదు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి యావత్తు ప్రపంచము కూడా ఈ కరోనా వైరస్ నుండి ఎంతో వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో నష్టపోయారు. ఆర్థికంగా ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, ఎంతో నష్టపోయారు. ఎందుకు అనంటే హృదయ మార్పు జీవితంలో జరగనంత కాలం ఏదో ఒక ఉగ్రత దేవుని యొద్ద నుండి తప్పదు అనే విషయాన్ని
మనము మర్చిపోకూడదు. ఈరోజు యావత్తు ప్రపంచము దేవుని పేరు తలుచుకోవడానికి సిగ్గుపడితే దేవుడు ఆ వైరస్ ను తలుచుకోవడానికి దేవుడు ఆ వైరస్ ను ప్రవేశపెట్టాడు. ఈరోజు ప్రపంచం అంతా మారుమోగిపోతున్న కరోనా 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 అనే వైరస్. దేవుని పేరు చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి ప్రజలారా ఈ రోజున ఈ వైరస్ పేరు చెప్పుకొని భయపడి బ్రతకాల్సినటువంటి రోజులు వచ్చాయి. దయచేసి దేవుని పేరు చెప్పుకోండి. దేవునితో కలిసి జీవించి, న్యాయాధిపతి ఉన్నాడు, సర్వభూమికి మహారాజు ఉన్నాడు, ఆయన రాసులకు రాజు ఉన్నాడు, ఆయనను జయపౌలతో ఆయనను ఆరాధన చేయండి. ఆయన భూలోక సర్వాధిపతి కనుక ఈ సమయమందు మరి హృదయ మార్పు అనేది కోరుకుంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులైనా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే మార్పు లేని జనాంగాన్ని దేవుడు ఆయన ఒక న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము మరి 9వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అమోరీయులను, మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యవాసులైన వారిని అందరినీ ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. దేవుని తిరస్కరించినటువంటి వారు ఎవరైనా సరే, ఐగుప్తీయులైనా సరే, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులైనా సరే, మోయాబీయులైనా సరే, ఎవరైనా సరే సున్నతి పొందకపోతే, హృదయ మార్పు జరగకపోతే పనిష్మెంట్ తప్పదు అంటున్నాడు. హృదయ మార్పు అనేది చాలా అవసరం. హృదయ మార్పు అనగా హృదయంలో దాచి ఉన్న పాపాన్ని బయటికి తీయటం చాలా ప్రాముఖ్యం. దేవుని సముఖంలో నీవు నిలబడినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు నీ పాపాన్ని బయటికి తేవాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనము ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం. నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని తాగి. చూసారు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకేలాగు సెలవిస్తున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు, ఎవరైతే సర్వభూమికి ఆయనను రాజుగా అంగీకరించమో, ఎవరైతే ఆయన మహారాజు ఉన్నాడని తెలుసుకో, వారికి ఆయన ఏం చెప్తున్నాడంటే, క్రోధపు మధ్య పాత్ర ఆ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఆ పాత్రను త్రాగించాలి అంటున్నాడు. ఆ పాత్ర త్రాగితే ఏమవుతుంది అనంటే 16వ వచనంలో మనం చూస్తే, ఆ పాత్ర అంటే వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీద పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు అంటున్నాడు. అంటే ఎవరు ఏం చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు అంటున్నారు. ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలైనటువంటి అమెరికా కానీ, రష్యా కానీ, లేకపోతే చైనా కానీ మరి మొదలైనటువంటి దేశాలు, ఈ దేశాల్లో ఈ కరోనా వైరస్ ప్రవేశించినందువల్ల ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. ఇన్ని రోజులుగా మనం చూస్తున్నాం. దాదాపుగా డిసెంబర్ మాసంలో నుండి మరి కరోనా వైరస్ వచ్చి అనేక మందిని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కొక్క దేశం కొన్ని నెలలు విభాగింపబడి ఆ నెలల్లో మరి ఈ వైరస్ చేత బాధపడుతూ ఉన్నారు. అది ఎవరు ప్రవేశపెట్టినా, దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే మరి ఆ
వారు కూడా ఎంతగానో దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఎంతో ముందంజ వేసిన సైన్స్ విషయంలో కూడా మరి వ్యాక్సిన్ కనిపెట్టలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడండి, వీరి వీరి మనసునంతా దేవుడు ఎలా మార్చేశాడు? సొక్కి సోలేటట్టుగా మార్చేశాడు, మొత్తుగా మార్చేశాడు. సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, అమెరికాలో ప్రయత్నం చేస్తున్నారు, రష్యాలో, చైనాలో, మరి మన ఇండియాలో అనేక దేశాల్లో ప్రయత్నం చేస్తున్నారు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలని. కానీ వారి వలన అవుతుంది, ప్రాణ నష్టము జరుగుతూనే ఉంది. కనుక ఈరోజు మనం గమనించాలి, ఈ క్రోధపు పాత్ర ఇది త్రాగాలి, ఇది త్రాగి చావాలి, ఇది త్రాగి చావాలి, ఇది ఖచ్చితంగా త్రాగించాలి అంటున్నాడు. 28వ వచనానికి మనం వస్తే అక్కడ అంటున్నాడు, చదువు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్న నొల్లని ఎడల నీవు వారితో ఇట్లను ఏమంటున్నాడు? మీరు అవశ్యముగా దానిని త్రాగవలెను అంటున్నాడు దేవుడు. నేను ఇచ్చే పాత్ర, ఈ క్రోధపు పాత్ర మీరు త్రాగాలని నేను నీ చేతికి ఇస్తున్నాను, ఈ పాత్ర మీరు త్రాగాలి అంటున్నాడు దేవుడు. ఒకవేళ మీరు త్రాగను అని అంటే ఖచ్చితంగా నేను త్రాగిస్తాను, ఖచ్చితంగా నేను త్రాగిస్తాను. ఎవరెవరికి త్రాగిస్తాడు, ఎవరెవరికి త్రాగిస్తాడు అని అంటే ఇక్కడ మనం చూస్తే మరి ఈ 18వ వచనంలో మనం చూస్తే, నేటి వలనే వాడు పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకు యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించింది అంటున్నాడు. ఇదంతా వివరించడానికి మనకు సమయం చాలదు, మీరు ఈ వాక్యాన్ని చదువుతూ వస్తే అర్థమవుతుంది. తర్వాత ఇంకేమంటున్నాడు? 19వ వచనంలో, ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనములను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అష్కలోనును తర్వాత గాజాయును తర్వాత ఎక్రోనును అస్సోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిబురి రాజులందరూ ఎలాము రాజులందరూ మాదీల రాజులందరూ సమీపంలో ఉన్నవారిని దూరంలో ఉన్నవారిని ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిదే త్రాగవలెను. చివరికి ఇంకేమంటున్నాడంటే శేషాకు రాజు కూడా అది త్రాగవలెను అంటున్నాడు. దేవుడు ఏ ఒక్క రాజును కానీ ఏ ఒక్క రాజ్యాన్ని కానీ ఆయన విడిచిపెట్టడము లేదు. ఇదంతా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ రోజున దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి చెందిన వాడని మనం అంటున్నామే, ఒక వర్గానికి చెందిన వాడిగా మనం ముద్ర వేస్తూ ఉన్నామే. అది కాదు, మనుషులలో మనం ముద్ర వేస్తాం. ఎవరైనా వచ్చి ఒకవేళ న్యాయం మాట్లాడితే మనం ఏమంటామంటే, ఆయన ఆ ఫలానా ఆయన సైడే లేండి, ఆయన సైడే మాట్లాడతాడు అని అంటాం, లేదా ఫలానా ఆమె సైడే లేండి అని అంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఆయన చెప్తున్నాడు, ఒక్క వర్గానికి చెందినటువంటి వాడు కాదు, కేవలం ఒక ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వాడు కాదు, ఒక రోమ్ వారికి చెందినటువంటి వాడు కాదు, ఒక ఇటలీ వారికి చెందినటువంటి వాడు కాదు. ఆయన సర్వ భూమికి చెందినటువంటి మహారాజు.
ఆయన మన ఇండియాకి, మన అమెరికా, రష్యా, జపాన్ మొదలగునటువంటి 200 దేశాలకు పైగా ఆయన మహారాజు అయ్యాడు. ఈరోజు మనం ఎక్కడో ఉన్నాడు, ఎవరికో సంబంధించిన వాడు, మనకు సంబంధించిన వాడు కాదు అని మనం ఏమాత్రం కూడా అనుకోవటానికి లేదు. ఆయన సర్వ లోక ప్రజల కొరకు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏ ఒక్క జాతి కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు. ఆయన సర్వభూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 30వ వచనంలో చూస్తే ఒక మాట అంటున్నాడు, కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగ చెప్పు, ఉన్నత స్థలములలో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరము వినిపించుచున్నాడు, తన మందమైన స్థలములకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధంగా ఆర్భాటించుచున్నాడు. వద్దు, దేవునికి విరోధముగా జీవించు. ఆ దేవుడు నాకు దేవుడు కాదు అని నేను చెప్పను. ఆ దేవుడు ఫలానా ప్రాంతానికి చెందినవాడే అని ఆ మాట చెప్పకు. ఆయన భూలోక న్యాయాధిపతి అని నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకు. ఆయన భూలోక న్యాయాధిపతి అని నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకు. ఆయన అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు అన్నమాట ఎన్నడూ మర్చిపోకు. ఆయన ఇరువురికి, అన్ని జనులకు, ఇశ్రాయేలులకు ఇరువురికి తీర్పు తీర్చేవాడు అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, ఆయన ఉన్నవాడు అనువాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకై తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టాడు. అందుకే ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఇలా సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఒక్క వర్గానికి చెందినటువంటి వాడు కాదు, ఒక్క వర్గానికి ఆయన చెందినటువంటి వాడు కాదు, ఆయన సమస్త ప్రజలకు ఆయన చెందినటువంటి వాడు, ఆయన సమస్త ప్రజలకు చెందినటువంటి వాడు. కనుక ఈ సమయంలో ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, నువ్వు ఏ భారముతో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఫరోలాగా దేవుని విమర్శించిన స్థితిలో ఉన్నా, తిరిగి ఫరో మరలా మోషేను అహరోనును పిలిపించి పశ్చాత్తాపపడి, నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను, నీ పట్ల దేవుని పట్ల నేను పాపము చేశాను అని చెప్పి తాను పశ్చాత్తాపడినట్లుగా ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి వాడమైనా, ఎంతటి దానమైనా, దేవుని సన్నిధిలో ఆయన సముఖములో పశ్చాత్తాపడటానికి దేవుని నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ చీకటి దినములలో, ఈ భయంకరమైన దినములలో, ఈ కరోనా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దినములలో నీవు ఉంటున్నావు. ఈ దినములలో ఈ పనిష్మెంట్, ఈ మరణము, ఈ చీకటి నిన్ను చూడకుండా ఉండటానికి నీవు దేవుడైన ఆయన చెంతకు చేరి ఆయన సముఖములో పశ్చాత్తాపడటం నేర్చుకో. ఫరో ఆయన వచ్చి తన సేవకులను పిలిపించి ఆయన పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేయుదును అన్నాడు. నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఈరోజు దేవుని సముఖంలో మనం ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
నీ కొరకు ఆయన తను తాను వ్యక్తులుగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చి, అయితే ఆయన యెరూషలేములో కాలు మోపి ఉండవచ్చు, కాలంతం లేదు. ఆయన ఇండియాలో కాలు మోపలేదని నేను అనుకోకూడదు. ఆ రోజుకి దేశంలో పాపులేషన్ లేదు, కానీ ఆ రోజున దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు భూభాగం చివరి వరకు వెళ్ళిపోతా ఉంది, చివరి వరకు వెళ్ళిపోతా ఉంది. ఈ మాటను వింటున్న నీవు నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క తీర్పును నీ మీదికి తెచ్చుకొని మండుచున్నటువంటి అగ్ని గుండంలోనికి వెళ్ళకుండా ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళటానికి సిద్ధపడు. ఆ రాజ్యము ప్రియమైనటువంటి రాజ్యం, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం, అది ఆ బంగారు వేదిలో తిరిగేటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని నీవు స్వీకరించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. కనుక మరి సమయంలో మరి ఆయన స్వరాన్ని మనం విందాం, ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. ఆయన స్వరము విని మనం ఆయన ప్రజలుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని వచ్చిన ఈ సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం చివరిగా 10వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. ఏమండి, గొర్రెల కాపరి గొర్రెలను తీసుకొని వెళ్ళినప్పుడు, గొర్రెలను మేపటానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరో ఆ కాపరి పిలిచినట్టుగా గొర్రెలను పిలిస్తే గొర్రెలు పరిగెత్తుకొని ఆ వ్యక్తి వెనక వెళ్ళవండి. ఎందుకంటే ఈ స్వరము నా కాపరి కాదు అని ఉంటుంది. అందుకనే ఎవరో పిలిచారు, తన కాపరి పిలిచినట్టుగా పిలిస్తే వారు వెళ్ళరు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని పక్షుల ఈ సమయమందు ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడించినందుకు నేను వాటికి ఏం చేస్తానంటే నిత్య జీవమును ఇస్తాను. నిత్య జీవనం ఇస్తా. ఈరోజు ఆ నిత్య జీవంలో నువ్వు పాల్గొనాలి అనంటే, నిత్య జీవంలో పాల్గొనాలి అనంటే ఉన్నవాడు అనుభవుడైనటువంటి దేవాతి దేవుడు నీ కొరకై తను తాను వ్యక్తులుగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి ఆ ప్రభువును నీ ప్రియ రక్షకునిగా చేర్చుకొని ఆయన నీకు న్యాయాధిపతి అనే విషయాన్ని మర్చిపోకుండా నేను ఆయనను కలిగి జీవిస్తాను అని ఒక తీర్మానంతో నువ్వు ముందుకు కొనసాగితే దేవుడు నీ కొరకు నిత్య జీవితాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ నిత్య జీవంలో నువ్వు ఆయన స్వరము విని ఆయన వెనుక వెళ్ళిపోతావు. కనుక ఈ సమయమందు తల్లి వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మన ప్రియమైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కొరకు నిత్య జీవం ఏర్పాటు చేయడానికి నా ప్రియ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన స్వరాన్ని వింటున్నావా? వేరొకరి స్వరాన్ని వింటున్నావా? వేరొక స్వరాన్ని వింటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు ప్రియ ప్రభువు నీ కొరకై తను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చి ఆయన కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి కేవలం నీ కొరకు నా కొరకే, నీ కొరకు నా కొరకే. కనుక సమయంలో ప్రభా నా హృదయంలో నేను మార్పు కోరుకుంటున్నాను. హృదయ సున్నతి కావాలని నేను అడిగాను.
నేను కోరుకుంటున్నాను, నన్ను నీ కొరకు వాడుకో, నాకు సహాయం చేయమని ప్రభువుని అడిగితే ప్రభువు సహాయం చేశారు. మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజ్య సర్వాధికారుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ ఉచితమైన మహాకృప చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ లైవ్ ఆరాధనలో పాల్గొని నిన్ను కనపరిచి ఆరాధించి మీరిచ్చినటువంటి జీవము గల వాక్యాన్ని అంగీకరించి మా జీవితాలను సరిచేసుకుని నీకు ప్రియమైన వారముగా జీవించట కొరకై కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ప్రభువా మా హృదయం మార్పు చెందకపోతే క్రోధపు పాత్రను నేను త్రాగిస్తాను అని ఇర్మియా ద్వారా మీరు మాకు సెలవిచ్చారు. అది ఎవరైనా సరే, రాజులైనా సరే, చక్రవర్తులైనా సరే, ఎవరైనా సరే వారికి నేను త్రాగిస్తానని నేను సెలవిచ్చాను. వారి జీవితంలో ఓటమి పాలు చేస్తానని సెలవిచ్చాను. కనుక ఈ రోజున ఆ ఓటమి మా జీవితంలో ఉండకూడదు అనంటే, ఈ క్రోధపు పాత్రను మేము స్వీకరించకూడదు అనంటే, నిన్ను స్వీకరించడానికి నీ కృపా భాగ్యము మాకు దయచేయమని విత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాలలో, వారి కుటుంబాలలో, మా సంఘంలో, రాష్ట్రంలో, దేశంలో ఫలింపజేసి ఆశీర్వదించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కాపుదల నిత్య నడిపింపు చేరువచ్చిన నీ ప్రియ బిడ్డలందరికీ, ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక.